స్థానిక గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వస్తుల సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం నూతన ఇండస్ట్రియల్ పారిశ్రామిక భవనం శంకుస్థాపన కార్యక్రమం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సభాధ్యక్షుడిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపటానికి 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. అందులో భాగంగా మొట్టమొదటిగా జగ్గంపేట నియోజకవర్గం పారిశ్రామిక భవనం నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఈ భవనంలో మొట్టమొదటిగా ఐప్రో సర్వీసెస్ ఏర్పాటు చేయడానికి గోనడ గ్రామానికి చెందిన నీలం అచ్యుత ముందుగా వచ్చారని 200 మంది వరకు ఉపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు. చైర్మన్ మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని సీనియర్ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట పారిశ్రామికంగా అభివృద్ధి జరిగి పలు పరిశ్రమలు రావడంతో పలువురికి ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారని అన్నారు. ఎకరాలు 20 సెంట్లలోని ప్రపోజల్ పెట్టబడింది. 96,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 26,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ మనకి ఇక్కడ రాబోతుంది. అందులో ప్రస్తుతం సుమారుగా ఒక 20 నంబర్ల యూనిట్లు పెట్టచ్చు అన్నమాట. 20 నంబర్లు కాకుండా ఇంకా వెసులుబాటు అయితే ఇంకా 20 కానీ 30 కానీ యూనిట్లు అక్కడ రావచ్చు. ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టచ్చు. ఇంకా వేర్ హౌసెస్, చిన్న సైజ్ మినీ సైజ్ వేర్ హౌసెస్ కూడా పెట్టచ్చు. పెట్టుబడితోటి నెలకొల్పడానికి ఈజీగా ఉంటుందని ఆ దృష్టితోటి మనకు వచ్చిన రీసెంట్ పారిశ్రామిక 67, 69, 26 ప్లే అన్న ఆప్షన్ తోటి ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ వస్తుంది. అదే మామూలుగా ఒక పరిశ్రమ కట్టాలి అంటే ఆ ల్యాండ్ కొనాలి. ల్యాండ్ కొనిన తర్వాత దాని యొక్క అనుమతులు కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళాలి. అవన్నీ కూడా సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. రాధామణి గారు పుష్పగుచ్చం ఇవ్వాలని కోరుతున్నాను. రాధామణి గారు రండి, సైడ్ ఇవ్వండి. ఇలా చూడమ్మా.
మన గోనాడు వాసే అంటే ఇదేంటి ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చారు, మరి మనకే కావాలంటున్నారు అనుకుంటాం. మొట్టమొదటి ఎన్నిక చేసిందే గోనాడుకు సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి నీలం అచ్యుత్ గారు. సుమారు ఒక 200 మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి ఒక ఐటీ ఇండస్ట్రీని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దాన్ని ఒక ఫ్లోర్ మొత్తం అంతా కూడా ఆయనకు అవసరం ఉంటుంది. ఆ రకంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి అదే రకంగా ఉన్నటువంటి వాటిల్లో కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఆ వచ్చే వాళ్ళంతా మనోళ్ళు అవ్వాలి. నా ఉద్దేశం అయితే ఇవాళ మనం ఒక టైలరింగ్ సెంటర్స్ 2 వాటిని ప్రారంభించాం. టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్స్ ఒకటి జగ్గంపేటలో చేశాం, రెండోది గండేపల్లిలో చేశాం. జగ్గంపేటలో చేశాం, 2 గండేపల్లిలో చేశాం. అక్కడ కూడా నేను కోరాను, మీరు చక్కగా ట్రైనింగ్ అయ్యి ఎలాగా మనం ఇక్కడ ఇండస్ట్రియల్ ఫ్లాట్స్ పెడుతున్నాం, అందులోకి పారిశ్రామికవేత్తలుగా మీరు రావాలి, తయారవ్వాలి. గార్మెంట్స్ తయారీ చేసేటటువంటి వ్యాపారానికి సిద్ధంగా అండి. గ్రూప్ ఆఫ్ ఇది కింద మీరు వచ్చినా పర్వాలేదు, సింగిల్ గా వచ్చినా పర్వాలేదు, మీకు ఆ సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద వాళ్లే చేయక్కర్లా, వాళ్ళని ఎంప్లాయీస్ గా పెట్టుకుని మీరు కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చెయ్యాలి, ఆలోచన చెయ్యండి అని చెప్పి మిత్రులు నేను కోరుతున్నాను. మా సీతారాములు అటువంటి పెట్టుబడి పెట్టగలరు కాబట్టి ఆలోచిస్తే బాగుంటుంది. ఇక్కడ వ్యాపారం చేసి పారిశ్రామికవేత్తలు అందరూ చిన్న పారిశ్రామికవేత్తలుగా హర్రవుతున్నటువంటి ఉత్సవం ఉన్నటువంటి మన వాళ్ళే రావాలి. అంటే మన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే వ్యాపారవేత్తలుగా ఇక్కడ తయారవ్వాలి. ఒక చిన్న పరిశ్రమను స్థాపించి దాన్ని ఎంతో స్థాయికి తీసుకెళ్లగలిగేటటువంటి పరిస్థితులు కల్పించుకోవాలి, ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందుకోసమే ఇక్కడికి కావాలి అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ ఏమన్నా పోటీతత్వం పెరిగితే తన్నుకుపోతారేమో అని చెప్పి తొందరపడి జడ్డమ్మ గారిని తొందరపెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకునేటటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖుని కార్యక్రమం ప్రారంభించాలని నిర్దేశించి ఆయన ప్రారంభించారో అదే 10వ తారీఖున మనం కూడా చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి జడ్డమ్మ గారు కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు అలాగే పోలవరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించారు ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసుకోవడానికి. ఆ స్థల కేటాయింపుల్లోనే అన్నిట్లో కూడా కలెక్టర్ గారు అయితే ఒక్క రోజులో దీన్ని అడ్వాన్స్ పొజిషన్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి. సెకండ్ డే జడ్డమ్మ గారు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, దాన్ని అంతా కూడా సైట్ క్లియరెన్స్ చేయడం, శంకుస్థాపనకి తయారు చేయడం జరిగింది. ఎంత స్పీడ్గా అయితే ఒక జెట్ స్పీడ్లోనే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. ఇక మిగిలింది నిర్మాణం కూడా జెట్ స్పీడ్లో జరగాలి. జరిగిన తర్వాత దీనికి ఎంటర్ప్రైనర్స్ కూడా అంత స్పీడ్గానే రావాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మన వాళ్ళే అవ్వాలని ఇందాకే చెప్పాను. ఆలోచన చేయండి, ఇవాళ నుంచే నాంది పలకండి. ఏ పరిశ్రమ ఆ ప్రాంతంలో ఆ టైప్ ఆఫ్ ఇదిలో పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం అన్నది ఆలోచన చేసి ఆ రకంగా చేసుకుంటే బాగుంటుంది అన్నది ముందుకు వస్తే బాగుంటుంది. మళ్ళీ మనం ప్రెజర్స్ పెరిగిపోయిన తర్వాత నాకు కావాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఆల్రెడీ అప్పుడే
ఒక ఫ్లోర్కి అయితే శంకుస్థాపన రోజున నాంది పలికాడు మన మిత్రుడు. ఒకసారి మీరు పైకి వచ్చాయి. దేవస్థానం వారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక పెద్దలకి, అదేవిధంగా వేదిక పొందినటువంటి పెద్దలకి, అదేవిధంగా ఏపీఐసీ అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి మొట్టమొదటిగా ఈ 10వ తారీఖు లోపల సుమారుగా 50 ప్రాంతాల్లో 11 ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి 2014 to 19లో మధ్య భాగంలో ప్రారంభించి గత ప్రభుత్వంలో ఆ పనులు పూర్తి కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన దాకా పూర్తి చేసుకున్నటువంటి 11 పార్కులు కానీ, దాంతోపాటు ఇక 39 నూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆన్లైన్లో వర్చువల్లో చేయడం జరిగింది. తదుపరి ఇవాళ గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు వారి కాన్స్టిట్యున్సీలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంట్లో ప్రతి ఎంటర్ప్రెన్యూర్ ఒక పారిశ్రామికవేత్తగా రావాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ప్రతి చోట కూడా ఎంఎస్ఎంఈ పార్కులు చేస్తూ ఉంటే మీ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ శాసనసభ్యుల యొక్క కోరికల మేరకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి ఎన్డీ కూటమి అందరూ కూడా ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అంటే సుమారుగా 10.5 కోట్ల రూపాయలతోటి 26,000 స్క్వేర్ ఫీట్ తోటి కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ కట్టడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఎవరైతే పారిశ్రామికంగా ఏం పెట్టుకోవాలన్న వారికి ఇండస్ట్రీకి సంబంధించి ఒక స్పేస్ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వారు రెడీ టు ఒక పారిశ్రామికంగా ఏం పెట్టాలని కోరుకుంటే దానికి వాళ్ళకి ప్లేస్ ఇస్తే అక్కడ పవర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ప్లగ్ అండ్ ప్లే వచ్చి ఎవరైనా కూడా అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఇదే కాదు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు వారు చెప్పారు మా యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఇంకొక పార్క్ చేయాలనేది కోరిక ఉందని చెప్పి ఆయన ఆదేశాల మేరకు దాన్ని కూడా ప్రారంభించడానికి ఆ ప్రాసెస్ ప్రారంభించడానికి ప్రయత్నం కూడా మొదలైంది ఆల్రెడీ. అది మా అధికారులు ఏ ఒక్క రోజైనా సరే గౌరవ శాసనసభ్యులు చెప్పినా కానీ ఆయన ఒకవేళ 2 రోజులు ఆయన అడగపోయినా మీరు వ్యక్తిగతంగా జడ్ఎం గారు కానీ ఆ స్టాఫ్ కానీ పర్సనల్గా తీసుకుని ఎనీ టైం ఏ టైంలో అయినా సరే నాకు వ్యక్తిగతంగా నాతో పని ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు నా సైడ్ నుంచి చేయవలసింది ఏదైనా ఉంటే నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు పూర్తిగా 6 నెలల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఎలా ఉందో అదేవిధంగా 6 నెలల్లో ఆ ల్యాండ్ యూడిఎల్ ల్యాండ్ కింద ఒక ఏపీఐసీకి చెందే విధంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అనువుగా పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మీకు సూచించడం జరుగుతుంది. దాంట్లో ఏ ఒక్క భాగంలో అధికార వర్గంలో మన యొక్క ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఏ పని ఉన్నా నాకు జడ్ఎం గారు డైరెక్ట్గా కాల్ చేయండి. మేము ఎమ్మెల్యేగా నత్తమాని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే ఆయన ప్రజల్లో అంటే ఏపీఐసీ అంటే ఒకే ఒక డిపార్ట్మెంట్, ఆయనకి ఇలాంటి 40-50 రకాల డిపార్ట్మెంట్స్, 2 లక్షల మంది ప్రజలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో రోజు ఆయన పడతా ఉంటారు. కాబట్టి మీరు ఆయన చెప్పింది ఏదైతే ఒకసారి చెప్పారో దాని ఆదేశాలకి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా పెట్టుబడులు రావడం జరిగింది. హర్షల్ మిటల్ ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలంటే గతంలో ప్రాణత్యాగాలు చేసేవారు, చేస్తేనే కానీ రాలా. మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తే అటువంటి పరిస్థితి ఇవాళ స్టీల్ ప్లాంట్ మూతపడిపోయేటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ తోటి ఈరోజు మరి సుమారుగా 11,000 కోట్ల రూపాయలతోటి దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో 100% ఎన్డీ కూటమి సక్సెస్ కావడం జరిగింది. అంతేకాదు దానికి దీటుగా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ ఏదైతే హర్షల్ మిటల్ సంబంధించి ఇతర దేశాల నుంచి ఒక కంపెనీ కూడా నక్కపల్లి ప్రాంతంలో తీసుకురావడం జరుగుతుంది. వారికి కూడా ఏపీఐసీ భూమి కేటాయించడం జరిగింది. సుమారుగా 60,000 కోట్ల రూపాయలతోటి 7,000 ఎకరాల భూమితోటి అదేవిధంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 500 ఎకరాలు సుమారుగా 7,500 ఎకరాలతోటి వారు కూడా ప్రారంభిస్తానికి సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అంటే ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేయడానికి అంటే ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలంటే ఎంతో కష్టం. వాళ్ళు స్టీల్ ప్లాంట్తో పాటు వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు హైవే నుంచి రోడ్డు ఇవ్వడంలో కానీ అదేవిధంగా వాటర్ సోర్స్ కూడా ఇవ్వడం కానీ వారికి కావాల్సిన పోర్ట్ కూడా వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ ఇండివిజువల్ పోర్ట్ అంటే ఒక రాష్ట్రంలోని ఒక ఇండస్ట్రీకి ఏవైతే వసతులు కావాలో ఆ వసతులన్నీ కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు మీకు చూస్తున్నాం ఒక పక్క నుంచి ఎన్టీపీసీ వాళ్ళు కూడా వారు పవర్ ప్లాంట్ పెట్టడం కానీ కొత్తది మళ్ళీ తీసుకురావడం కానీ అట్లాగే ఎల్జీ కానీ టాటా కానీ ఇట్లా ఎన్నో కంపెనీస్ని తీసుకురావడం జరిగింది. మొన్ననే కొన్ని అవాస్తవాలు ప్రతిపక్షాలు మొదలు పెట్టడం జరిగింది. ₹1 ఇచ్చారు, 99 పైసలకి ఇచ్చారు, ల్యాండ్ ఉచితంగా ఇచ్చారని రకరకాల
ప్రగడాలు పలుకుతా ఉన్నారు ప్రతిపక్షం. అది వాస్తవం కాదు. ఏపీఐసి ల్యాండ్ ఇస్తే వాళ్ళకి అయిపోదు, దానికి చాలా ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్లు అన్ని ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి ల్యాండ్ వెళ్తుంది. అయితే మళ్ళీ ఆ ల్యాండ్ మనం తీసేసుకుంటాం. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ అవాస్తవాలు. ఏదైనా ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ కోసం 99 పైసలు. టాటా లాంటి వారి కంపెనీ, ఒక కంపెనీ ఉంది అంటే 100 మంది పోటీ పడుతున్నారు. 100 మందిలో ఒక 20 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు పోటీ పడితే ఆ ప్రాంతాల్లో కొంతమంది కలిపితే 100 రకాలుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు మన దేశంలోనే పెట్టాలని ఇండస్ట్రీ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలా? ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా వచ్చేవాడు. వాడికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, వారికి కావాల్సిన నమ్మకాన్ని కూడా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. దానికి ఉదాహరణ కియా మోటార్స్. ఆ రోజు 2014-19 మధ్య భాగంలో కియా మోటార్స్ తీసుకురావడానికి ఆ రోజు ఏపీఐసి ల్యాండ్ మాకున్నటువంటి రేటు కన్నా వాళ్ళు సబ్సిడైజ్లు అడిగారు, అయినా ఇచ్చారు. ఇస్తే ఈరోజు చూస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో 3వ స్థానంలో కియా మోటార్స్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే ఒక నిమిషానికి సుమారుగా ఒక కారు తయారు చేసేటువంటి పరిస్థితి. ఒక నిమిషం